హలో ఆల్, వెల్కమ్ టు సింపుల్ హోమ్ షెఫ్. నేను మీ సౌజన్య. ఇవాళ మన స్పెషల్ రొయ్యల్ బిర్యానీ. ఇది సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ముందుగా 1 కేజీ శుభ్రంగా కడుక్కున్న ప్రాన్స్ని తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్తో ప్రాన్స్కి బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసుకోండి. అలా మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ నూనె, 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకోండి. నూనె వేడి అయ్యాక హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోండి. అవి వేగాక 4 కట్ చేసుకున్న మిర్చి, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నవి వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ కసూరి మేతి వేసుకొని 2 నిమిషాల పాటు వేగనివ్వండి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు కాసేపు వేగాక మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాలు మగ్గించుకోండి. అలా మగ్గిన ప్రాన్స్లో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం గిన్నెలో 2 లీటర్స్ వాటర్ పోసుకొని అందులో హోల్ బిర్యానీ స్పైసెస్, గ్రీన్ చిల్లీ, పుదీనా, కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్, ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకొని, రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, వాటర్ తెరలే వరకు బాయిల్ చేసుకోండి. ఇందులో ఇప్పుడు అరగంట పాటు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోండి. నేను 1 కేజీ ప్రాన్స్కి 750 గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. రైస్ 80% కుక్ అయ్యేలా చూసుకోండి. తర్వాత ఎక్సెస్ వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని రైస్ని చన్నీళ్ళలో కడిగితే ఇంకా ఎక్కువ కుక్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ దమ్ కోసం ముందుగా వండుకున్న ప్రాన్స్ పైన రైస్ ఒక లేయర్ వేసుకొని దాని మీద 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసి మిగిలిన రైస్ వేసుకొని కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్, గీ వేసుకొని ఒక గుడ్డ ఆర్ నాప్కిన్ తడిపి అన్నంపై పరిచి మూత పెట్టి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోండి. స్టవ్ ఆపేశాక 15 నిమిషాల పాటు కదపకుండా ఉంచండి. ఎప్పుడెప్పుడా అనుకుంటున్న ప్రాన్స్ బిర్యానీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ and subscribe for more recipes.